సార్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మీ పరిధిలో ఉన్నాయి కదా పార్లమెంటు. ఇప్పుడు ఈ 7 అసెంబ్లీ పరిధిలో భవిష్యత్తు ప్రణాళిక ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు హౌసింగ్ చెప్పినారు, తర్వాత తాగునీరు సాగునీరు చెప్పినారు, ఈ 2 ప్రయారిటీ తీసుకున్నారు. తర్వాత అవినీతి పైన మీ పోరాటం ఎంక్వైరీ చేపిస్తారు. ఇది సంతోషదగ్గ పరిణామము. 7 నియోజకవర్గాల అభివృద్ధికి భవిష్యత్తులో మీ ఇంకా ఏమన్నా హైవే రోడ్స్ కానీ లేకపోతే పిఎంజిఎస్వై కింద ఏదైనా ప్రణాళికాబద్ధంగా అంటే మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది నీటి మీద. ఒక 3-4 ప్రియారిటీస్ పెట్టుకున్నారు. మేజర్గా ఇక్కడ హౌసింగ్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం. అది ఆత్మకూరుకు వెళ్ళినా, వెలుగోడుకు వెళ్ళినా, లేకపోతే మనకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి గృహ వసతి సమస్య పేదలకు ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఉన్న సమస్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ, ఇక్కడ 80% బాడీ ఇళ్లలో వారిని ఆదుకోవాలి, ఇల్లు కట్టించాలి. ఒక సొంతంగా ఏదో విల్లాలు అవి కట్టి అమ్ముకొని పోయేది కాదు, పేద ప్రజలకు కట్టించాలి. ఇక్కడ ఇది జరిగినది. ఇవి టాప్ ప్రియారిటీ వాటికి ఇవ్వడము. అదే రకంగా ప్రాజెక్టులు, నీళ్లు లేకపోతే నంద్యాల నియోజకవర్గం ఇది ఒక మోడల్ నియోజకవర్గం. ఇది మొత్తం మీద అది ఆలగడ్డైనా, బనగానపల్లి నియోజకవర్గం అయినా, నందకొట్కూరైనా, లేకుంటే శ్రీశైలమైనా, మరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇది చాలా వసతులు ఇవ్వచ్చు ఈ ప్రాంతాలకు. ఈ ప్రాంతాల్లో నీరు పెట్టుకొని నీరు ఇకపోతే ఎందుకు ఉండాలి వీళ్ళు ఈ కోటీశ్వర్లు? అందుకే శక్తి పంపించినారు. శక్తిని దానికోసం. అరే రౌడీలు ఈ మొత్తం మీద వీళ్ళను ఎంకరేజ్ చేశాడు ఆయన జగన్. ఆయననేమో బయటికే రాలే, 4 గోడల మధ్యన కూర్చొని డబ్బులు వేసుకుంటా కూర్చున్నాడు. ఇంకా 4 ప్రజలలోకి ఎప్పుడు వచ్చినాడు చెప్పు? వచ్చినాడంటే చెట్లలో కొట్టేయాలి. అరే 100 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లను నరికి పారేశారు. రావాలా ఏంటిది? ఏమి తిక్కబట్టిందా లేకపోతే ఏమన్నా ఇదే? మళ్ళీ మొన్న ఏదో లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఏడ్స్తే ఏం లాభం? అదే ఇంకా పాడే కట్టుకొని శ్మశానాన్ని తీసుకొని పోయేటప్పుడు ఏమి లాభము? అది ఏదో అంత ఊరికే ఒకడున్నాడు దీంట్లో, ఏమని చెప్పని పేరు కానీ అది మరి సజ్జలలో జొన్నలో తెలియదు కానీ జగన్ను చాలా ప్లాన్తో కొట్టాడు. దగ్గరికి చేరి అదేదో దగ్గర ఉంటే వేస్తారు చూడు, అట్లా వేసి చెగుతో పోల్చొద్దు ఇట్టలో. ఇప్పుడు ఎంపీ గారి తరఫున అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించారు. నేను బిలీవ్ చేసేది నేను చెప్తున్నా, మీరందరూ శిల్పా చక్రపాణి రెడ్లు కాదు, శిల్పా మోహన్ రెడ్లు కాదు, లేకుంటే శిల్పా ఎవరైనా ఎవరో రవి కాదు, లేకుంటే ఈ కోచాలు కాదు, అటసాలు కాదు, బుగ్గలు కాదు. పేద జర్నలిస్టులు అంటే ఏంటి? చాలా కఠినంగా పిల్లలను పోషించుకుంటూ వచ్చేది. మీకు ఖచ్చితంగా మీకు సహాయం చేయాల్సింది. దీంట్లో మళ్ళా కొంతమంది ధనవంతులు ఉంటే వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. మన శబరమ్మ వాటి మీరంతా క్లారిటీ ఇస్తుంది. నేను ఎందుకు ఈరోజు వచ్చాను అంటే మనకు ఇవి సమస్యలు, ఇవి మేము గమనించినవి సమస్యలు, ఇవి వీటి మీద ఫోకస్ చేయాలి. వీళ్ళు ఓడిపోయినందుకు మనకు అంత జుబిలి, అసలు ఎన్ని పండుగలు చేసుకుంటున్నారు ఓడిపోయి ఈ కోటీశ్వర్లని, మరి బాగా పోయారు కోటీశ్వర్లని. కాబట్టి పులిమతి గ్రామంలో 6 విషయాలు చెందిన పొలాలు వాళ్ళకు తెలియకుండానే కొలతలు వేసి 5 ఎకరాల పొలాన్ని 4.5 ఎకరాగా 6 నెలలు మార్చారు. అదే కదా సార్, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పొలాలు అడిగితే వాట్సాప్ గ్రూప్ లో పెట్టామండి మీకు అంటున్నారు. ఎవరు గ్రూప్ లో పెట్టారు? గ్రూప్ లో మేము లేము, ఆ వ్యక్తి లేడు. పోయి అడిగితే ఎలక్షన్ అని చూస్తాము, మళ్ళీ రాబో ఏం చేసుకోపోయిన కాడికి కుదురుతారు పరిస్థితి. ఇట్లా పెట్టుకొని వీళ్ళు ఇన్నాళ్ళు 5 ఏళ్ళు దోపిడీ చేశారు. వాటన్నిటిని రెక్టిఫై చేద్దాం. ఊకి ఇస్తాం మేమే వదలం.